హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఐబీపీఎస్ యొక్క క్లర్క్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అవి కూడా 11,403 అండి. చాలా బల్క్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. సో మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కావాలన్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అన్ని జాబ్ అప్డేట్స్ ఈ రోజు నుంచి నేను మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నా ఛానల్ గ్రోత్ కూడా ఉంటుంది. అలాగే మీకు ప్రతి జాబ్ అప్డేట్స్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. సో క్లియర్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ ఐబీపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అండి. ఇదేంటంటే బ్యాంక్ జాబ్స్ నుంచి ఒకవేళ ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. ఆర్ఆర్బి ఎలాగో అలాగే ఈ ఐబీపీఎస్ అనేది బ్యాంక్ జాబ్స్ని డీల్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో ఇక ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే సిఎస్సి అండి. మన క్లర్క్ పోస్టులు, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే అది క్లర్క్ పోస్టే. ఓకేనా. ఇది మిగతా డీటెయిల్స్ అన్నీ అంత మ్యాండేటరీ కాదు. ఇది పర్టికులర్గా 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ఈ మిక్స్ అయ్యి ఈ 11,000 వేకెన్సీ అయితే మనకి రావడం జరిగింది. సో జాబ్ లొకేషన్ స్టేట్ వైజ్ అయితే మనకి కింద ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తాను తర్వాత. సో అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ అండి. అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8th మంత్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 28 వరకు ఉంది. ఇది ఎక్స్టెండెడ్ డేట్. ప్రీవియస్గా అయితే 21 వరకు ఉండేది. ఇప్పుడు అప్లికేషన్ లాస్ట్ డేట్ 28 వరకు అయితే మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అండి. సో మీరు గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 175 అండి. సో ఏ కేటగిరీకి కూడా ఇక్కడ మనకు చూపించడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఈ అని 850, మిగతా బీసీ మిగతా ఓసీ అన్నిటికి 850 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. 850 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు మిగతా కేటగిరీ అందరూ. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందండి. దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది. దానిపైన లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ టెస్ట్ ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అందరికీ తెలిసిందే www.ibps.in అండి. మీరు అప్లై చేసుకోవాలనుకున్న అదే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీకు చూపించిన దీన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఈ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎక్స్టెండెడ్ డేట్ వచ్చేసి 28 అండి ఇది. సో ఇక్కడ మీకు ఏదైతే హైలైట్ అవుతుందో ఇది ఎక్స్టెండెడ్ డేట్. ప్రజెంట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 28 వరకు లాస్ట్ డేట్ మీకు ఈ మంత్. సో లేట్ చేయకుండా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ విండో మీకు మోడిఫై చేసుకోవాలనుకుంటే ఏమైనా డీటెయిల్స్ 2 days తర్వాత, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన 2 days తర్వాత మీకు ఆ ఛాన్స్ ఉంటుందని ఇది చెప్తున్నారు. లేదా అఫీషియల్గా అందులో వెబ్సైట్లో లేదా నోటిఫికేషన్లో మనకి చెప్పడం జరుగుతుంది. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా మోడిఫై చేసుకోవాలనుకుంటే దానికి కూడా పర్టికులర్ డేట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పీఈటీ అనేది September 26లో ఉంటుంది అంటున్నారు. అలాగే కాల్ లెటర్ వచ్చేసి September 26లోనే రిలీజ్ అవుతుంది. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది. అలాగే ఎగ్జామ్ రిజల్ట్ అనేది నవంబర్లో డిక్లేర్ అయితే అవుతుంది. దానికి మెయిన్స్ యొక్క కాల్ లెటర్ రావడానికి మీకు నవంబర్లోనే వచ్చేస్తుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ అంటే సెకండ్ ఎగ్జామ్ మీకు డిసెంబర్లో అయితే అవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ జాబ్లోకి అయితే March 2027 కల్లా వెళ్ళిపోతారని ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇకపై నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వైజ్. ఇక్కడ మనకి స్టేట్ వైజ్ అయితే ఎన్ని వేకెన్సీ ఉన్నాయని ఇండికేట్ అయితే చేయడం జరిగిందండి. మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకి 186 వేకెన్సీ అయితే ఉందండి. సో 186 పోస్టులకి అయితే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్. సో మిగతా స్టేట్లకు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి. సో అందుకు మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవడం అనేది ది బెస్ట్ ఆప్షన్. అండ్ అప్లై చేసుకుంటారు కూడా అందరూ. సో మనకి ఆంధ్రప్రదేశ్ అయితే ఉండడం జరిగింది. మిగతా సికింద్రాబాద్ మిగతా ఏది లేదు ఇందులో. ఇక నెక్స్ట్ వచ్చేసి మిగతా స్టేట్ వైజ్ కూడా మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చండి పాజ్ చేసుకుంటూ. మీకోసం అయితే స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ 11 బ్యాంక్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. నేను చెప్పాను కదా 11,403 పోస్టులు 11 బ్యాంక్స్ నుంచి అయితే మనకు తీసుకోవడం జరిగింది. ఆ బ్యాంక్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 11 బ్యాంక్స్ నుంచి అయితే మనకి ఈ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వచ్చేస్తే నేషనాలిటీ మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి.
అండ్ ఏజ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 1998 కన్నా ముందు పుట్టిన వాళ్ళు కాకుండా 2006 తర్వాత పుట్టిన వాళ్ళు కాకుండా ఈ మధ్యలోనే పుట్టాల్సి, అంటే ఈ మధ్యలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21st ఆగస్ట్ కన్నా మీ మొత్తం డిగ్రీ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుందండి. అండ్ లాంగ్వేజ్ చెప్పాను కదా, మీకు ఆ యొక్క పర్టికులర్ స్టేట్ యొక్క లాంగ్వేజ్ ప్రొఫెషనాలిటీ అయితే ఉండాలి. మీకు ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సో దానికి కూడా పర్టికులర్ టెస్ట్ అయితే ఉంటుంది. అందుకే మీరు ఏదైతే స్టేట్ అప్లై చేస్తారో దాని యొక్క కంప్లీట్ ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి. అప్పుడైతేనే మీరు అప్లై చేయండి ఆ యొక్క పర్టికులర్ స్టేట్కి. లేదంటే మనకు తెలుగు వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీ కూడా ఉంటుంది మీకు. దాని యొక్క మ్యాండేట్ ఈ సర్టిఫికేట్ కూడా ఉండాలంటే డిప్లొమా డిగ్రీ అందులో కంప్యూటర్ స్టేస్ ఉండాలని చెప్పి ఇక్కడ మనం మైకింగ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా వాళ్ళు కూడా ఇక్కడ మనకి చూపించారు. 15 years సర్వీస్ చేసి ఉండాలి వాళ్ళు ఆర్మడ్ ఫోర్సెస్లో. అండ్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోతే మీకు ఈక్వల్ స్పెషల్ సర్టిఫికేట్, అంటే ఆర్మీ నుంచి నేవీ నుంచి కానీ స్పెషల్ సర్టిఫికేట్ మీరు అందులో మెట్రికులేషన్ ఎక్స్ సర్వీస్ హూ అబ్టైన్డ్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఉన్నా సరే సరిపోతుందని చెప్పి ఇందులో చూపించడం జరుగుతుంది. అండ్ తెలిసిందే ఎస్సీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సనల్ బెంచ్ మొదలు పీడబ్ల్యూడీ వాళ్ళకి ఈ 10 years ఉంటుంది. మిగతా ఎక్సర్వీస్ ఎంత తెలిసిందే ఆల్రెడీ. ప్రతి రెగ్యులర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తగ్గట్టుగా ఉంటుంది ఇది. అండ్ అప్లికేషన్ ఫీజ్ ఎస్సీ చెప్పాను కదా, పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి 175 వరకు. అండ్ రిమైనింగ్ ఓసీ మిగతా ఏ కేటగిరీ అయినా 850 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ శాలరీ బేసిక్ వచ్చేసి మనకి 24,050 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి, క్లర్క్ పోస్ట్కి. అండ్ అకార్డింగ్లీ మీకు అన్ని ఇక్కడ శాలరీ బేసిక్ కేసు అయితే ఇండికేట్ చేయడం జరిగింది. సో మీరు దాంట్లో చూసుకోవచ్చు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఈ యొక్క పాత్ర ఇక్కడ మనకు రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇది అంతా చెక్ చేసుకోండి ఒకసారి. టోటల్ 100 క్వశ్చన్స్ ఇందులో ఇంగ్లీష్ 30 ఉంటాయి. అలాగే న్యూమరికల్ ఆబ్జెక్టివ్ ఎబిలిటీ 35 ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ 35 ఉంటాయి. టోటల్ 100 అండ్ టైమ్ విల్ బీ 60 minutes. అండ్ యువర్ మెయిన్ ఎగ్జామ్ విల్ బీ చూసుకున్నారు కదా, 40 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్, రీజనింగ్ 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్. టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 200. అండ్ మార్క్స్ కూడా మీకు ఇక్కడ కేటగిరైజ్ చేయండి. టైం కూడా మీరు 125 minutes అయితే ఉంటుందండి. నెగిటివిటీ కూడా 1/4 ఉంది. ఇక్కడ 0.25 ఉంటాయి. అండ్ లాంగ్వేజ్ ప్రొఫెషనాలిటీ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ అంటే ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. డాక్యుమెంట్స్కి ఏమేమి కావాలో కూడా ఇక్కడ మనకు అయితే చూపించడం జరిగింది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అన్నీ చెక్ చేసుకోండి ఫైనల్గా. అండ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ www.ibps.in వెళ్ళి ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవడానికి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఇది కూడా మీకు చెప్పారంటే వీడియో చాలా లెంగ్తీగా అయిపోతుంది. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. లేదు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దాని గురించి నేను సపరేట్గా వేరే వీడియో చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసినట్లయితే దానికి తగ్గట్టుగా నేను మీకు సపరేట్గా వీడియో అయితే చేసి పెడతాను. లేదు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇది అంతేనండి, మిగతా ఇంకా అంత ఇంపార్టెంట్ ఏం లేదు. సో ఇది ఈ యొక్క జాబ్ అప్డేట్ రివ్యూ చూశారు కదా. ఇంకా ఇటువంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకపై మంచిగా జాబ్ ముచ్చట్లతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కొత్త జాబ్ ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.